జిల్లా అదోని నియోజకవర్గం మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్నూలులో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అదోని మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేశారని, నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగాయని, ప్రజలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదేశానుసారంగా రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడే పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఆయన ఆదేశానుసారంగానే ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సర్పంచులు, రైతులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసినట్టు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మోసపోయినారు, 2024లో మోసపోయినారు. ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చిండేది 6 సూపర్ 6కు ఏ విధంగా కూడా ఆ రోజు ప్రజలు నమ్మినారు. ఆ విధంగా నమ్మిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఒక్క సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకోకుండా 50 ఏళ్ళకి మళ్ళా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆ తర్వాత రైతు భరోసా కానీ, తర్వాత 18 ఏళ్ళకే 18 ఏళ్ళు ఇస్తానే విషయం కానీ, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తానని కానీ, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని కానీ, రైతులకి పరంగా కూడా అన్ని రకాలుగా ఏ విధంగా కూడా హామీ నెరవేర్చుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తా ఉన్నాడు. సంపద సమకూర్చుకుంటా అన్నాడు. సంపద సమకూర్చుకుంటా అంటే ఏ విధంగా సంపద సమకూర్చుకుంటాడు అనుకున్నా అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ రోజు ఏం చేస్తా ఉన్నా అంటే ప్రజల మీద 16,000 కోట్ల కరెంటు భారం వేసి సంపద సమకూర్చుకునే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓడరేవులన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన హయాంలో కట్టినాడో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి దాని ద్వారా ఆదాయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు. మెడికల్ కాలేజీలు ఆ విధంగానే ఈ రోజు ప్రజల పరంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి లేకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని ముందుకు పోనీయడంలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం చరిత్రలో ఇది 17 మెడికల్ కాలేజ్ ఇచ్చారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యవంతుడు అని చెప్పేసి కూడా ప్రతి వారు గమనించాలి. ఎందుకంటే పేదల గురించి, పేదల పట్ల ఉన్నటువంటి ఆయన బాధల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చేసి దాని ద్వారా ప్రజలకి వైద్యం అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనూ మన ఆదోని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చుకోకుండా రైతులకి కూడా గిట్టుబాటు ధర లేదు, రైతు భరోసా లేదు. దాంతోపాటు రైతులు ఈరోజు వరి పంటకి గిట్టుబాటు ధర లేకుండా 1782 రూపాయలు ఆ రోజులోన జగన్మోహన్ రెడ్డి గారు వరి రైతులకు ఇస్తే ఈరోజు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి ఇది లేదని ధరలకు అమ్మని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉందంటే ఇది ఘోరంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవేవైతే గతంలో ఏ విధంగా నెరవేర్చాలో ప్రతి వారికి తెలుసు. ఆయన ఏదున్నా కూడా బాధపడలే. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 నమ్మినారు, నేను ఇచ్చే హామీలు నమ్మలేకపోయినారు ప్రజలు. అయినా నేను బాధపడే పరిస్థితి లేదు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం. ఏదున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి ఏమైనా కష్టాలు వచ్చినా కూడా దానికి అండగా ఉంటామని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు జిల్లాల వారీగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజు రైతుకు అండగా నిలబడేదానికి, రైతుకు ధైర్యం వచ్చేదానికి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా మేమంతా ఉన్నామని చెప్పేసి తెలియజేసేదానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజలు మోసం చేశారు కాబట్టి ఇప్పటికీ 6 నెలలకి విసుగొచ్చింది అందరికి కూడా. ఏ విధంగా కూడా ఈ రోజు ఈ ప్రజలకి పార్టీ మీద ఇప్పుడు అధికార పార్టీ మీద వ్యామోహం తగ్గిపోయింది, ఇవ్వలేదని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటిని నెరవేర్చే విషయంలో కూడా ప్రతి వారు కూడా ప్రతి రైతు కూలి, రైతులు, పెద్ద యువత అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అదే కాకుండా కార్యకర్తలు మాకేం చేయలేదే, మా గత ప్రభుత్వంలో అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అందరూ మాట్లాడినాం. ఆయన ఒకటే చెప్తాను, గతంలో పొరపాట్లు జరిగినా ఆ పొరపాట్లకి ముందు జరగవు, ఏదున్నా కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసే విషయాన్ని గట్టిగా ఈ మీటింగ్ లో చెప్పన్నాడు. అందుకే ఈ మీటింగ్ లో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, ఎలాంటి సమస్య లేదు, మనం పోరాడదాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ టీం అంతా కూడా వస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళకి సాయం అందించడానికి కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ ఎమ్మెల్సీ కానీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఒక ఐక్యతతో ఉంటే
ప్రజలకు అండగా నిలబడితే ధైర్యంగా వాళ్ళంతా కూడా ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ఇలాంటి సమస్యలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో మా అభ్యర్థిని మన్నించి అన్ని తాలూకాల నుంచి కూడా మాజీ శాసనసభ్యులైతేనేమి ఇన్ఛార్జీలు, మిగతా కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ చైర్మన్లు అందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరు కూడా పేరు పేరున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు ఏర్పడింది. అంతేకాదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే అన్నారు వ్యవసాయం దండగాని. ఈరోజు కూడా ఆయన అదే పాలసీలో ఉన్నాడు, వ్యవసాయం దండగాని. ఎందుకంటే దండగాని ఉన్నాడు ఆయన. ఇన్ని చేస్తున్నా కూడా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా ఎక్కడ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎవరి గురించి పట్టించుకోవడం లేదు. ఈరోజు ధాన్యం గురించి ధాన్యం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వడం లేదు. ఈరోజు పత్తి అయితే పోయిన సంవత్సరం 11-12 అమ్మితే ఈరోజు 7,000కి వచ్చింది. టమోటా 10 రూపాయలకి వచ్చింది. ఇక్కడ రైతు బజార్లో ఏమో 10 రూపాయలు ఉంది. పత్తికొండ పోతే 10 రూపాయలకి వస్తుంది. 10 రూపాయలకి అమ్మలేక పారబోస్తూ ఉన్నారు. అదే కాకుండా అన్ని దాంట్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిత్యావసర సరుకులు అయితే టచ్ చేసేక మాడిపోయే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు కరెంటు బిల్లులు 15,000 కోట్లు, 6 నెలల్లో 15,000 కోట్లు ప్రజల మీద భారం వేసేదానికి ముందరికి వచ్చినారు. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఎక్కడైనా సరే కరెంటు బిల్లులు పెంచితే నేను పోరాడతానని. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఏమన్నా చంద్రబాబు నాయుడిని ముట్టుకుంటే షాక్ కొట్టి ఉండే పదవి పోతుందని భయపడుతున్నాడో తెలియడం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో పోయినారు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో లడ్డు వివాదం అంటాడు, ఆయనేమో హైందవ ధర్మం అంటాడు, ఆయనేమో మళ్ళా కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, మళ్ళా నేను బీఫ్ తింటానంటాడు. బీఫ్ తింటే తప్పులేదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.